గురించి చాలా అపోహలున్నాయి. వీటిని ప్రజలు గుడ్డిగా నమ్ముతారు. ఈ అపోహలలో చాలా వరకు టెక్నాలజీ వెబ్సైట్లు, యూట్యూబ్ వీడియోల ద్వారా మరింత బలపడుతున్నాయి. ఈ అపోహలు నిజం కాదని యాపిల్ సంస్థ తేల్చేసింది. ఐఫోన్కు సంబంధించిన 5 అత్యంత సాధారణ అపోహల గురించి నిజాలు తెలుసుకుందాం. చాలా మంది తమ ఐఫోన్లో వైఫై, బ్లూటూత్ను ఆఫ్ చేస్తే బ్యాటరీ ఎక్కువసేపు ఉంటుందని భావిస్తారు. కానీ నిజం ఏంటంటే ఈ ఫీచర్లు ఆన్లో ఉండి ఉపయోగంలో లేనప్పుడు అవి ఎక్కువ బ్యాటరీని వినియోగించుకోవు. అందుకు బదులు మీరు మీ ఐఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవాలి అనుకుంటే ఏరోప్లేన్ మోడ్ను ఆన్ చేయడం మంచిది. ఐఫోన్ నీటిలో పడితే, బియ్యంలో పడితే త్వరగా ఆరిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఈ పద్ధతి చాలా హానికరమని యాపిల్ సంస్థ తెలిపింది. చిన్న బియ్యం కణాలు ఐఫోన్ లోపలికి వెళ్లి మరింత నష్టాన్ని కలిగిస్తాయి. దీనికి బదులుగా యాపిల్ ఫోన్ను పొడి లేదా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో ఉంచితే దానంతట అదే ఆరిపోతుందని కంపెనీ తెలిపింది. చాలా మంది తమ ఐఫోన్లో ప్రైవేట్ బ్రౌజింగ్ ఆన్ చేస్తే వారి లొకేషన్, ఐపీ అడ్రస్ హైడ్ అయిపోతాయని నమ్ముతారు. కానీ అది పూర్తిగా సరైనది కాదు. ప్రైవేట్ మోడ్ మీ బ్రౌజింగ్ హిస్టరీని సేవ్ చేయకుండా మాత్రమే నిరోధిస్తుంది. కానీ వెబ్సైట్లు మాత్రం మీ సమాచారాన్ని సేకరిస్తూనే ఉంటాయి. మీ ఐపీ అడ్రస్, స్టేటస్ దాచుకోవాలి అంటే యాపిల్ క్లౌడ్ ప్రైవేట్ రిలే ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది. తరచుగా ప్రజలు తమ ఐఫోన్లో ఓపెన్లో ఉన్న యాప్లను పదే పదే క్లోజ్ చేస్తూ ఉంటారు. ఇది బ్యాటరీని ఆదా చేస్తుందని భావిస్తారు. కానీ ఇది కూడా నిజానికి తప్పే. నిజానికి మీరు ఒక యాప్ను క్లోజ్ చేసి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు అది బ్యాటరీ పైన ఎక్కువ భారాన్ని మోపుతుంది. ఐఫోన్లో ఓపెన్ చేసిన యాప్లు ఫ్రోజన్ స్టేటస్లో ఉంటాయి. అవి ఎక్కువ బ్యాటరీని వినియోగించుకోవు. మీరు మీ ఐఫోన్ను రాత్రంతా ఛార్జింగ్లో ఉంచితే అది బ్యాటరీని దెబ్బతీస్తుందనేది ఒక అపోహ. కానీ వాస్తవం ఏమిటంటే ఐఫోన్ బ్యాటరీ 100% ఛార్జ్ అయినప్పుడు అది అదనపు ఛార్జింగ్ తీసుకోవడం ఆపేస్తుంది. యాపిల్ ప్రకారం బ్యాటరీలు కాలక్రమేణా సామర్థ్యాన్ని కోల్పోతాయి. కానీ మీరు వాటిని ఎంత ఛార్జ్ చేస్తారనే దానిపైన ఇది ఆధారపడి ఉండదు.